బ్రేకింగ్ న్యూస్, రేపు జైలు నుంచి కవిత విడుదలయ్యే అవకాశం ఉందా? 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్య బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రేపు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే మనీష్ సిసోడియా కూడా ఆల్రెడీ బెయిల్ వచ్చింది. సో ఆ గ్రౌండ్స్ పైన, అలాంటి గ్రౌండ్స్ పైన ఇప్పుడు కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రేపు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. రేపు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ని చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. సిబిఐ, ఈడీ విచారణలో లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు కవిత. దర్యాప్తు సంస్థలు అడ్డు చెప్పకపోతే రేపు కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అడ్డు చెబుతూ ఉన్నాయి కవితకు బెయిల్ ఇవ్వొద్దని. అయితే కవిత అనారోగ్య కారణాల వల్ల బెయిల్ ఇవ్వాలి అనే యోచనలో సుప్రీంకోర్టు ఉన్నట్టుగా తెలుస్తోంది. కవిత ఇప్పటికే కొంచెం అస్వస్థతకు గురయ్యారు అనే చర్చ జరుగుతోంది. సో ఆమె ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇవ్వచ్చు అనే అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. చర్చ జరుగుతోంది. బెయిల్ వచ్చే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యేలందరినీ తీసుకొని కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కవిత విడుదల కాగానే గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కవిత హైదరాబాద్ చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ తీసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి రేపు కవితకు బెయిల్ వస్తే అందులో ఎటువంటి కండిషన్స్ ఉంటాయి, ఏ కండిషన్స్ పై బెయిల్ వచ్చే అవకాశం ఉంది, ఏ కారణాలతో కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, బీఆర్ఎస్ నేతలందరూ ఈరోజు ఢిల్లీకి బయలుదేరినట్టుగా తెలుస్తుంది, బయలుదేరారు కేటీఆర్తో పాటు. సో రేపు కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఆమె ఆరోగ్య కారణాల రీత్యా అని. సో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇక కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా ఆమె 5 నెలలకు పైగానే బెయిల్లో ఉంది. వాస్తవంగా అయితే 90 రోజులకి డిఫాల్ట్ బెయిల్ రావాలి, అది కూడా రాలేదు. మరి కేసు ఎలాంటి తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఆమె దాదాపుగా కేసు దర్యాప్తు పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్పింది ఈ చిన్న కోర్టు, లోవర్ కోర్టులకి. మరి ఈ నేపథ్యంలో రేపు కవిత బెయిల్ పిటిషన్ రాబోతుంది. దానిలో 2 అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. మనిషికి జీవించే హక్కు ఉంది ఒకటి, మహిళా ప్రజాప్రతినిధి 2, మూడవది 90 రోజులు దాటిపోయింది ఆమెకి బెయిల్ ఇవ్వడానికి. డిఫాల్ట్ బెయిల్ రావాలి, అది కూడా రాలేదు. ఎంత క్రిటికల్ కేసులోనైనా ఇన్వెస్టిగేషన్ అనేది చాలా స్పీడ్ గా జరగాలి. ఈ టైంలోగా బెయిల్ ఇవ్వాలి వాళ్ళకి అవకాశాన్ని బట్టి. మరి ఎన్ని గ్రౌండ్స్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ 3 గ్రౌండ్స్ కింద రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం కవితకు బెయిల్ ఇవ్వబోతుంది. రేపు బెయిల్ గ్రాంట్ అయిపోతుంది. రేపు కవితను బయటికి విడుదల చేయబోతున్నారు. 5 నెలలకు పైగా కవిత జైల్లో మగ్గిపోతున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆమె దాదాపుగా చాలా 11 కేజీల వెయిట్ తగ్గిపోయింది ఆమె. ఇదంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కుమార్తె, ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, అలాగే ఒక ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధి, మరి ఇంత ఉన్నప్పటికీ కూడా కేసు నుంచి బయటికి తీసుకురాలేకపోయారామని మరి ఈ బాధ కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ కవిత ఫ్యామిలీలో కూడా ఉంది. ఇంకా దాంతో పాటు ఏంటంటే తన తండ్రి కనీసం తిహార్ జైలుకి వచ్చిన పలకరించి వెళ్ళలేదు అనే ఒక బాధ కూడా కవితకు ఉంది. కేసీఆర్ కి చాలా ముద్దుల కూతురు కవిత, చాలా గారాభంగా పెంచుకున్నారు. కానీ జైల్లో ఆమె మగ్గిపోతూ ఉండి హాస్పిటల్ పాలయ్యి 3 సార్లు హాస్పిటల్ పాలైనప్పుడు కూడా కేసీఆర్ కనీసం ఢిల్లీ దాకా వచ్చి కనీసం పలకరించలేదు. పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోసమని, బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించుదామని ఆయన అన్ని రాష్ట్రాల్లో తిరిగారు, కానీ కవితను కూతురు చూడటానికి మాత్రం రాలా. మరి అది కొంత ఆందోళన కవితలో ఉంది. ఆ బాధ ఆమె సన్నిహితుల దగ్గర వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే వాళ్ళ అమ్మ వచ్చింది, అలాగే వాళ్ళ అన్నయ్య వచ్చారు, వాళ్ళ వదినలు వచ్చారు, అందరూ వచ్చారు, పిల్లలు వచ్చారు, చూశారు, వెళ్ళారు. కానీ కేసీఆర్ మాత్రం రాలేదు కవితను చూడటానికి. అంటే ఒక రకమైన ఆయనకు కూడా బాధ ఉండొచ్చు. ఆ స్థితిలో కవితను చూడకూడదు, కవితను చూస్తే ఇంకా బాధ ఎక్కువైపోయే అవకాశం ఉంది కాబట్టి చూడకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఆయన రాలేదేమో. కానీ తండ్రిగా కేసీఆర్ కూడా చాలా బాధ ఉంది కవిత అక్కడ మగ్గిపోవడానికి. ఆఖరికి ఆయన ఎలాగైనా సరే కవితను తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కేటీఆర్ ని ఢిల్లీకి పంపించారు, హరీష్ రావుని ఢిల్లీకి పంపించారు, అందరూ కూడా ఢిల్లీకి వచ్చారు. మొత్తం టోటల్ గా కూడా చూసుకున్నట్టుగా అయితే ఈ రేపు 25 మంది ఎమ్మెల్యేలు రేపు వస్తున్నారు. 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కవితకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతల టీం ని తీసుకొని కేటీఆర్ ఢిల్లీకి వస్తున్నారు రేపు. అయితే రేపే కోర్టులో కేసు ఉంది.
మరి జడ్జి ఏ రకమైన డెసిషన్ తీసుకుంటారు, కవితను విడుదల చేస్తారా? మరి ఒకవేళ ఇక్కడ ఇంకొక విషయం కూడా కీలకమైన అంశం ఏంటంటే, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అబ్జెక్షన్స్ చేస్తాయి గ్యారంటీగా. కవితకు బెయిల్ ఇవ్వద్దు, ఇంకా మా దర్యాప్తు ఉంది, 90% మాత్రం పూర్తింది, 10% దర్యాప్తు ఉంది, చేయాల్సింది కేసు ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కవిత ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్న భయం కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు ఉన్నాయి. ఆ అబ్జెక్షన్స్ రైజ్ చేసే అవకాశం కూడా అది కోర్టులో. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి కోర్టు సిబిఐకి ఈడీ కూడా చెప్పింది. ఈ సిబిఐ ఈడీ కౌంటర్ కూడా దాఖలు చేశారు. మరి దానిలో ఏం అబ్జెక్షన్స్ చేశారంటే రేపు తెలియబోతుంది. మరి వాళ్ళు చేసిన కవితకు రేపు బెయిల్ వస్తే బీఆర్ఎస్ చేస్తున్న ఏర్పాట్లు ఏంటి? 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్య అనుచరులు అక్కడికి వచ్చారు అంటే ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది? మరి 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చారు అంటే వాళ్ళకి స్ట్రాంగ్ గా రేపు కవితను విడుదల చేసేస్తారని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సమాచారం ఉంది అది లాయర్ల నుంచి. అందుకనే ఆమె వస్తే ఆమెను తిహార్ జైలు దగ్గరికి వెళ్ళి ఆమెను రిసీవ్ చేసుకోవడం, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి తరలించడం, హైదరాబాద్ లో భారీ ర్యాలీలు ఏర్పాటు చేయడం. ఆమెకి ఇంతకాలం ఆమె మగ్గిపోయిన నేపథ్యంలో ఆమెకు చాలా కోపంగా ఉన్నారు బీఆర్ఎస్ మీద కూడా. 5 నెలల పాటు జైల్లో ఉండటం అంటే మాట చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అది ఇలాంటి ఈ కేసులో, ఇంకేదో పెద్ద కేసులు అయితే ఇంకా అనుకోవచ్చు, ఈ కేసులో ఇంకా దీనికంటే పెద్ద కేసులో కూడా చాలా తొందరగా బెయిల్ మీద బయటకు వచ్చిన నేతలు ఉన్నారు. మరి అలాంటిది ఆమె చాలా కోపంగా ఉన్నారు. ఆమెను కూల్ చేయడం కోసం, ఆమెను ప్రసన్నం చేసుకోవడం కోసం మొత్తం కేటీఆర్, హరీష్ రావు టీం మొత్తం కూడా ఎక్సెప్ట్ కేసీఆర్ అందరూ కూడా ఢిల్లీ బాట పడుతున్నారు. రేపు అందరూ వచ్చి కోర్టులో బెయిల్ రాగానే ఆమెను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. రేపు 25వ తేదీ, మరి 25వ తేదీన బెయిల్ మంజూరు చేస్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి బెయిల్ మంజూరు అయితే మాత్రం ఆమెని ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ర్యాలీగా టీఆర్ఎస్ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారు. అక్కడ కూడా ర్యాలీగా ఆమెను స్వాగతం పలుకుతూ తీసుకెళ్లబోతున్నారు. ఆమె తప్పు ఏమీ లేదు, కావాలని రాజకీయపరమైన కక్ష కుట్రతో ఆమెను ఇరికించాలనే అంశాన్ని ఫోకస్ చేస్తూ ఆమెను తీసుకెళ్లబోతున్నారు. మరి ఈ రకంగా ఏర్పాటు కూడా ఆల్రెడీ చేశారు రోహిత్. అయితే రోహిత్ ఇంకోటి ఏంటంటే, చాలా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి ఈ కేసుని డీల్ చేస్తున్నారు కాబట్టి బెయిల్ రేపు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రోహిత్. రైట్ రామకృష్ణ, రేపు జైలు నుంచి కవిత విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రేపు బెయిల్పై ఆమె బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 25 మంది ఎమ్మెల్యేలు, ముఖ్య బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రేపు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. సిబిఐ, ఈడీ లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్ వేశారు కవిత. దర్యాప్తు సంస్థలు అడ్డు చెప్పకపోతే రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉంది.